హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సో నా డే 10 o'clock స్టార్ట్ అయింది. మేడం మీద వెళ్ళి అలా మా ఫ్లవర్స్ అన్నీ ఒకసారి చూసుకొని అక్కడ కొంతసేపు టైం పాస్ చేశాను. ఆ తర్వాత మా చెల్లి నేను అలా లంచ్కి వెళ్దామని చెప్పి మాయా రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో అది మా ఇంటికి చాలా దగ్గర. అంబియన్స్ కూడా చాలా బాగుందని మా ఫ్రెండ్స్ రివ్యూ ఇచ్చారు. సో మేము వెళ్ళాం. చాలా బాగుంది నిజంగానే అంబియన్స్ అంతా. ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం. ఇక్కడ చాలా జనం ఉండడం వల్ల వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక 15 minutes అయిన తర్వాత మాకు ప్లేస్ అలొకేట్ అయింది. బట్ ఎంత వెయిటింగ్ ఉన్నా కూడా ఈ ప్లేస్ అయితే వర్తీ అనిపించింది నాకైతే. ద బెస్ట్ రెస్టారెంట్ అంబియన్స్ పరంగా. తర్వాత మేము ఇంకా ఆర్డర్ చెప్తామని చెప్పి ఆర్డర్ చూసాం. మేము ఫస్ట్ అయితే చికెన్ మ్యాచో సూప్తో స్టార్ట్ చేసాం. సూపర్ అని చెప్పను కానీ ఓకే, స్పైసీ అయితే అస్సలు లేదు. సో స్పైసీ తక్కువ తినే వాళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ స్టార్టర్ అయితే చికెన్ మ్యాజెస్టిక్స్ ఆర్డర్ చేసాం. ఇదైతే చాలా నచ్చింది నాకు, చాలా చాలా బాగుంది. స్పైసీనెస్ కరెక్ట్ సరిపోయింది. నెక్స్ట్ అయితే జాఫ్రన్ దమ్ బిర్యానీ అంట, చాలా చాలా బాగుంది. అక్కడ వాళ్ళు కూడా స్పెషల్ అదే అని చెప్పారు, చాలా నచ్చింది నాకైతే. సో ఇది తిన్నాక మాకు హెవీ అయిపోయింది, ఇంకా అంతకన్నా తినలేమనిపించింది. బట్ లెమన్ స్క్వాష్ ఒకటి ఆర్డర్ చేసాం. ఈ వీడియో మా చెల్లి తీసింది. నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అలా రైడ్కి వెళ్దాం అని చెప్పి నా ఫ్రెండ్కి కాల్ చేశాను. సో నేను అలా తెనేటి పార్క్ వరకు రైడ్కి వెళ్ళాం, అక్కడ ఛాయ్ తాగడానికి. నాకు తెనేటి పార్క్ దగ్గర ఛాయ్ చాలా ఇష్టం, ఇరానీ ఛాయ్ అది. చాలాసార్లు ట్రై చేసా, ఇప్పుడు కూడా ఇంకా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అలా వెళ్ళాము. వైజాగ్లో ఉంటే రోజుకి ఒకసారైనా బీచ్కి వెళ్ళకపోతే నిద్ర పట్టదు నాకు. అలా మా ఫ్రెండ్ నేను ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ఆ రౌండ్ వేసి వచ్చేస్తాం. సో ఆ వైజాగ్ వాళ్ళకే అర్థమవుతుంది ఎమోషన్ ఏంటో. నా ఫ్రెండ్ పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో సాంగ్స్ వింటూ ఆ రైడ్ ఎంజాయ్ చేశాం. వచ్చేసాం మన చాయ్ పాయింట్కి. ఇదే మన చాయ్ పాయింట్. బన్నీ నేను చాలా రోజులు ఇక్కడికి వచ్చి టీ తాగి టైం స్పెండ్ చేయడం మా రొటీన్. సో ఇంక రిటర్న్ అయిపోతున్నాం, ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ షాపింగ్కి వెళ్ళే పని ఉంది. బికాస్ 2 daysలో భోగి ఉంది. సో సంక్రాంతి షాపింగ్, భోగి షాపింగ్ చేసుకొని వద్దామని మళ్ళీ మా చెల్లితో బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మనం రిటర్న్ అయిపోతున్నాం. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు బీచ్ వ్యూ కనిపిస్తుంది. ఈ వ్యూ చాలా బాగుంటుంది రైడ్ చేస్తూ ఉన్నప్పుడు. నా ఫేవరెట్ రైడ్ ఇది. నా ఒక్కదానికి కాదు, వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ద బెస్ట్ రూట్ ఇది, తెనేటి పార్క్ రూట్. నెక్స్ట్ మా చెల్లి నేను రెడీ అయ్యాం. సో షాపింగ్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి అలా జగదాంబ వరకు వెళ్ళాం. జనం చూస్తే కళ్ళు తిరిగాయి అసలు. వామ్మో, వైజాగ్ అంతా ఇక్కడే ఉందనిపించింది నాకు. షాపింగ్ చేసే ధైర్యం కూడా లేదు అంతమంది జనంలో. అలా ఒకసారి వెళ్ళి మా చెల్లి షాపింగ్ చేసింది, నాకైతే అంత ఓపిక లేదు. నేను సంక్రాంతి అయ్యాక తీసుకుంటా. ఇది కొత్తగా పెట్టారు ఆర్ఎస్ బ్రదర్స్. సో ఒకసారి చూసి వచ్చాం, బాగుంది. బయట జనం చూడండి, సంక్రాంతి వైబ్స్ అన్నీ కనిపిస్తున్నాయి మాకు ఇక్కడ వైజాగ్లో. మీరంతా ఎక్కడ షాపింగ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే చిన్నప్పటి నుంచి చాలా ఎక్సైట్ అయ్యేదాన్ని. సంక్రాంతి షాపింగ్ అంటే అది మ్యాండేటరీ షాపింగ్ అనమాట. సో సంక్రాంతి వస్తుందంటే ఫ్యామిలీ అంతా వెళ్ళి ఇయర్కి సరిపోయిన బట్టలన్నీ తీసుకొని ఆ రోజంతా అలా స్పెండ్ చేసి వచ్చేవాళ్ళం. ఇదే మా రొటీన్ యాక్చువల్లీ నా చిన్నప్పటి నుంచి. బట్ లేటర్ మనకి ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వల్ల ఆ షాపింగ్ బయటకు వెళ్ళి చేసే ఇంట్రెస్ట్ అయితే చాలా చాలా వరకు తగ్గిపోయింది నాకు. ఇప్పటికీ ఎవరైనా బయటకు వెళ్ళి కొంటున్నారంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్లీ ఇంటికి వెళ్ళాం. పిండి వంటలు చేయాలి కదా, సో గులాబీ పువ్వులు చేద్దామని డిసైడ్ అయ్యి మా మమ్మీ నేను గులాబీ పువ్వులు చేసాం. మీరు దీన్ని గులాబీ పువ్వులు అంటారా ఇంకేమైనా అంటారో నాకు తెలియదు, మేమైతే గులాబీ పువ్వులు అంటాం. దీనికి వేరే పేరు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ టైం నేను చేయడం. నియర్లీ 2 hours పట్టింది ఇవన్నీ చేయడానికి.
బట్ నాకు చాలా ఇష్టం, చాలా క్రిస్పీగా వచ్చాయి. మీలో చాలామంది తెలుసు అనుకుంటా, మాది జాయింట్ ఫ్యామిలీ. సో ఎవ్రీ ఫ్యామిలీ వెరైటీ ఆఫ్ పిండి వంటలు చేసి పంచుకుంటారనమాట. అది మాకు చిన్నప్పటి నుంచి ఆనవాయితీ. మేము చేసిన డిషెస్ అన్నీ అందరికీ ఇస్తాం, వాళ్ళు మాకు ఇస్తారు. సో అలా మాకు చాలా డిషెస్ కలెక్ట్ అవుతాయి. మొత్తానికి ఈ గులాబీ పూలు చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి. చాలా ఎంజాయ్ చేసాం మేము చేయడం. సో ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాను. ఇలా వ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకొక 2 డేస్లో సంక్రాంతి ఉంది. మీరంతా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గీతిక సైనింగ్ ఆఫ్.